ప్రచార ఆర్భాటం ఎక్కువ, వాస్తవ అమలు తక్కువ. టూరిజం అనేటటువంటిది ఎల్లవేళలా ఆంధ్రాలో బాగా అద్భుతంగానే ఉంటది. అరకు పోయేవోళ్ళు ఇవాళ కొత్తగా బాబుగారు వచ్చారని వెళ్ళటము, జగన్ ఉంటే రాకపోవడము ఏమి లేదు. అదే సందర్భంలో శ్రీశైలం, తిరుపతి లాంటి చోట్లకి దేవుని దర్శనానికి బాబొచ్చారని రావడము, జగనొస్తే రాకపోవడం ఇట్లాంటివి ఏముండవు. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా నడిచిపోతూనే ఉంటది. నువ్వేం వసతి కల్పిస్తున్నావు? ఇది ముఖ్యమైనటువంటిది. సమస్య ఇప్పుడు బాబు గారు చెప్తున్నటువంటిది ఏదో అక్కడ కొత్తగా హోటళ్ళు పెట్టడానికి పర్మిషన్లు ఇస్తున్నాం. లేకపోతే గనక విల్లాస్ పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తున్నాం ఇవన్నీ. దీనికి తోడుగా ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ విజయవాడ ఉత్సవం నడుపుతారా? ఇట్లాంటిది ఏదో ఒకటి ఓ సందడి చేయడం ద్వారా ప్రభుత్వం ఏదో చేస్తుందన్నటువంటి ఫీలింగ్‌ని ప్రజల్లో కల్పించడం అన్నటువంటిది ఒకటి బాబు గారి స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. రోజు వారంలో కనీసం ఒకటో రెండో సంబరాలు చేసేటటువంటిది. దానికి ఈవెంట్ మేనేజర్లకి డబ్బులు వస్తాయి. దాంట్లో అక్కడ షాపుల్లో సరుకులు అమ్ముకునేటటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒక యాక్టివిటీ నడుపుతూ ఉంటారు. అదొక సందడి, అదొక సంబరం. ఇప్పుడు దాంట్లో ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నారు. కారవాన్ టూరిజం అన్నటువంటి. కారవాన్ అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే బస్సుల్లో వీటిట్లో వెళ్ళేదానికంటే కూడా ఒక వెహికల్‌లో వెళ్ళాలన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అయితే కారవాన్‌లో వెళ్తే అందులో పడుకోవడానికి ఉంటది. సోఫాలుంటాయి. అందులో టాయిలెట్ అదంతా ఉంటది. అది అద్దెకి తీసుకొని పోతే టూరిజం ప్లేసెస్ అంతా చుట్టి రావచ్చనమాట. దీనికి సంబంధించిన టూరిజం మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నామని చెప్తున్నారు. దానికి కావాల్సినటువంటి కార్వాన్ పార్కులు, అట్లా కార్వాన్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ఏర్పాటు. ఇది దాదాపుగా విజయవాడ, శ్రీశైలం, విజయవాడ, తిరుపతి రూటు ఇట్లాగా రకరకాల రూట్లు పెడుతున్నారు. విజయవాడ అరకు రూటు, అట్లాగే విశాఖ అరకు రూటు ఇట్లాంటివన్నీ కూడా. కార్వాన్‌లో వెళ్ళిపోతే అక్కడ ఒక కార్వాన్ పార్క్ పెడితే కార్వాన్ పార్క్‌లో అక్కడ కార్వాన్ పార్క్ చేసుకొని అక్కడే తినటానికి ఇవి ఏర్పాట్లు ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇవి కేవలం ధనవంతులకి సాధ్యం. మధ్య తరగతి కూడా ఎఫర్డ్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధనవంతులు వచ్చేటప్పటికి వాళ్ళ వెహికల్‌లో వెళ్ళిపోతారు. అక్కడ ఏ హోటళ్లలోనూ దిగుతుంటారు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మధ్య తరగతికి అందుబాటు ధరల్లోకి టూరిజం ప్లేసెస్‌లో రూమ్స్ కానీ, అట్లాగే ఇప్పుడు హోమ్ స్టేస్ చెప్తున్నారు కదా! ఇట్లాంటివి గానీ విపరీతంగా అందుబాటులో ఉండాలి. రెండవది ఆ టూరిజానికి సంబంధించినటువంటి పబ్లిక్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసే లక్షణం కావాలి. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఏ టూరిజం ఎట్లుంటుంది అన్నటువంటిది. దీనికి అవసరమైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! సోషల్ మీడియా వాళ్ళని పట్టుకెళ్ళి ఆయా ప్రాంతాల్లో తిరిగేటట్టు ఏర్పాట్లు చేసి, తద్వారా ఆ ప్రాంతాల గురించిన ప్రచారాన్ని బాగా చేయించుకోండి. అప్పుడు ఉపయోగపడుతుంది.